సంబరాల వెలుగుల్లో కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాళ మా యొక్క మల్కాజ్గిరి చౌరస్తాలో పెద్ద ఎత్తున మా యొక్క లీడర్స్ ఆధ్వర్యంలో కేసీఆర్ గారి బర్త్డే చేసుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడొస్తుందో తెలియని తెలంగాణని తీసుకొచ్చి, ఎందుకంటే చాలామందికి తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు చాలామందికి ఒకటి అర్థం కాకపోతుండే, ఎప్పుడొస్తుందో తెలియదు. అటువంటి దానికోసం పోరాడి తెలంగాణను సాధించడమే కాకుండా తెలంగాణను ఎందుకు సాధించినామో దాన్ని తెలియజేస్తూ ఒక బంగారు తెలంగాణ దిశగా అడుగులేయించిన ఘనత మన కేసీఆర్ గారిది. అటువంటి వ్యక్తిది మనం ఇలా బర్త్డే చేసుకోవడం నిజంగా గొప్ప విషయం. తెలంగాణ వచ్చినాక తెలంగాణ అభివృద్ధి చేయడమే కాకుండా సంక్షేమ పథకాలతో దేశానికి ఒక ఆదర్శంగా నిలిచిండు మన కేసీఆర్ గారు. ఇలా మన తెలుగు రాష్ట్రాల్లో ఒక లెజెండ్ అని ఎవరైనా ఉన్నారు అంటే కేసీఆర్ గారు. ఎక్కడ పోయినా ఒక సెక్రటేరియట్ చూసినా, ఒక మంచినీళ్ళు ఇంటింటికి వస్తున్నాయి చూస్తున్నా, కరెంట్ ఒక నిమిషం పోకుండేది తెలుస్తున్నా, ప్రతి దాంట్లో కూడా కేసీఆర్ గారి ముద్ర కనిపిస్తుంది. అటువంటి గొప్ప వ్యక్తి పార్టీలో ఉండి ఎమ్మెల్యేగా అయి ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నందుకు నిజంగా చాలా గర్వంగా ఉంది. రాబోయే ఎన్నికలలో తప్పకుండా కేసీఆర్ గారు గెలిచి మళ్ళా సీఎం పదవిని చేపట్టి తెలంగాణను ఇంకా అభివృద్ధి చేస్తాడని అనుకుంటూ ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలకు, ముఖ్యంగా మా జగదీష్ అన్నకు, మా వెంకన్నకు, మురుగేష్ అన్నకు, చిన్నన్నకు, రామన్నకు, ఉపేంద్రన్నకు, ఖలీల్ భాయ్కి, ఇంకా ఉద్యమకారులకు, మీడియా మిత్రులకు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క నాయకునికి పేరు పేరున ప్రతి ఒక్క నాయకునికి, ఇవాళనే పార్టీలో చేరిన మా అన్న మాజీ కౌన్సిలర్ సత్యనారాయణ యాదవ్ అన్నకి, ఇంకా ఇతర పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం.